భగవాన్, నువ్వున్నావో లేవో నన్న సందిగ్ధంలో ఉండగా నేనున్నానంటూ పెళ్లి జరిపావు. అందుకు నిదర్శనంగా మిగిలిన ఈ మాంగళ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి రానిపోతూ నా మురళిని పస్తులుంచే దుస్థితి కల్పించొద్దు భగవాన్, కల్పించొద్దు. రండి. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. ఏం లేదు, మీరు మీరేనా అని. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారో తెలుసా? అవును, అదృష్ట దేవత నా ఇంట్లోకి అద్దెకొచ్చింది. ఆమె దయ వల్లే నేను మళ్ళీ బ్రతికాను. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా వేళకు మీరు రాసిచ్చిన మందులిచ్చి నన్ను మళ్ళీ మనిషిని చేసింది. ఎవరండి ఆమె? రాధని. అదిగో. మీరా? నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు గుర్తున్నానా? అంత తేలిగ్గా మర్చిపోతానా? డాక్టర్, రాధ మీకు ముందే తెలుసా? తెలుసు బాబాయ్. ఒకప్పుడు రౌడీల బారి నుండి నన్ను కాపాడారు. ఆ తర్వాతే మీ పంచని చేరే అదృష్టం నాకు కలిగింది. కానీ వీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అని ఇప్పుడే తెలిసింది. కేవలం డబ్బుతో జబ్బుతో సంబంధం పెట్టుకునే డాక్టర్ కాదమ్మా వీరు. మనసుతో మందిచ్చి మమతతో నయం చేసే డాక్టర్. రాఘవి గారు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మీరే లేకపోతే కేవలం నా మందులతో రాఘవి గారు ఆరోగ్యం కుదిరిపడేది కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అదే బాబు, నేను మీతో చెబుదామనుకున్నా. ఆ అమ్మాయికి నీడనైతే ఇచ్చాను గాని బ్రతుకు తెరువును చూపించలేకపోయా. అలాగా? మీకు అభ్యంతరం లేకపోతే మా నర్సింగ్ హోమ్ లో నర్సుగా చేరండి. మరి నేను ఏ నర్సు కోర్సు చదవలేదంటారు. నర్సులకు లేని ఓపిక మీకుందని తెలుస్తూనే ఉంది. ఈ రోజే నర్సింగ్ హోమ్కి రండి. వెళ్ళొస్తానండి. మంచిది బాబు, వెళ్ళొస్తాను. బాబాయ్, మీరు ఈ జన్మతోనే తెచ్చుకోవాలని చూడకమ్మా. చూడు సిస్టర్, ఈమె పేరు రాధ. ఇక నుంచి మన నర్సింగ్ హోమ్ లోనే నర్సుగా పనిచేస్తుంది. ఉద్యోగం కొత్త, కాస్త దగ్గరుండి గైడెన్స్ ఇవ్వు. అలాగే సార్. చూడండి రాధ గారు, ఇక్కడ మీరు సంకోచపడాల్సిన పనేం లేదు. మీకేం కావాలన్నా నన్ను అడిగి తెలుసుకోండి. మీ జీతం 300. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్స్ అండి. రాధా, రాధా. బాబు మందు తాగు. నేను తాగను, మందు చేదుగా ఉంది. తాగమంటుంటే నేను తాగను. చిచ్చి వేధమని చూశాను. చూడండి, ఆ మంది లేవండి. చూడు బాబు, మందు తాగొద్దు గాని అసలు నీ బాధ ఏమిటో చెప్పు. కడుపులో నొప్పిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉంది. మరి నీకు ఇంటికి వెళ్ళాలని లేదా? ఉంది. అక్కను అన్నను చూడాలనుంది. ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవాలనుంది. అయితే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళాలంటే రోజు టైం ప్రకారం మందు తీసుకోవాలి. అప్పుడు నీ కడుపు నొప్పి జ్వరం తగ్గిపోయి నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు. ఏ మందు తాగు మరి. వెరీ గుడ్. రాధా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. పిలిచారా డాక్టర్? కంగ్రాచులేషన్స్ రాధా. ఎందుకు? విత్ ఇన్ నో టైమ్ యూ హావ్ పిక్డ్ అప్ యువర్ వర్క్ బెటర్ దెన్ ట్రైన్డ్ నర్సెస్. థ్యాంక్స్ డాక్టర్. చాలా మంది జీతం కోసమే పనిచేస్తూ ఉంటారు, కానీ పనిలో జీవితాన్ని సార్థకం చేసుకునే నీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు రాధా. అలాంటి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీలానే కొందరే ఉంటారు డాక్టర్. బై ది బై, ఇప్పుడే ఒక హార్ట్ పేషెంట్ వచ్చి మన నర్సింగ్ హోమ్ లో జాయిన్ అయ్యారు. పేరు జగన్మోహన్ రావు గారు. చాలా పెద్ద మనిషి. ఎన్నో దాన ధర్మాలు చేసి సంఘానికి మేలు చేసిన వ్యక్తి.
నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కానీ మా మురళి ఇట్స్ ఆల్ రైట్. డే డ్యూటీ నువ్వు చూసుకుంటే చాలు. నైట్స్ నేను పర్సనల్ గా అటెండ్ అవుతాను. అలాగే డాక్టర్, వస్తాను. మురళి, ఇంకా మీ అమ్మ రాలేదా? ఎవరు రాధా? అదేమిటి, మీ అమ్మని పేరు పెట్టి పిలుస్తావా? అమ్మ అని పిలవా? రాధా మా అమ్మ కాదు. మరి ఎవరు? రాధే. నేను చెప్పనా, కృష్ణుడి ప్రియురాలు. అదిగో. మురళి, ఏమిటి అలా ఉన్నావు? రోజు చూడగానే పరిగెత్తుకొచ్చేవాడివి. పద. మురళి, ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉంది. మరి సరే గాని కాఫీ తాగు. నాకొద్దు. ఏ, నా మీద కోపం వచ్చిందా? లేదు. మరి నిన్నేమని పిలవాలి? రాధా అని. నువ్వు నాకెవరివి? నేను నేను నీ రాధని. రాధ అంటే కృష్ణుడి ప్రియురాలు, అంతేనా? మురళి, అలా అని నీతో ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు రాధా. వాళ్ళన్న రాధ కృష్ణుడికి ప్రియురాలు మాత్రమే. కానీ నేను నేను ఎలా చెప్పను మురళి? చెప్పినా అర్థం చేసుకునే మనసు వయసు నీకు లేదు. ఎలా చెప్పను? రాధా, యాడోకు. నేనేడిస్తే నీకే? నేను చూడలేను. అదే మురళి, మనిద్దరికీ ఉన్న బంధం అదే. కంటికి కన్నీటికి ఉన్న బంధం, పవిత్రమైన బంధం.